హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే 2 కేజెస్ వరకు పక్కా కొలతలతో మనం కుష్కాని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో, దీనికి కావాల్సినటువన్నీ చూడండి. నేనిక్కడ ఆలూనైతే ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాను. ఆలు ప్లేస్‌లో చికెన్ వేసుకుంటే చికెన్ బిర్యానీ అయిపోతుందనమాట. దీనికి కావాల్సింది అల్లం పేస్టు, గరం మసాలాలు, టమోటాలు, ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, బియ్యం అయితే ఒక 1 అవర్ ముందు మనం నానపెట్టుకోవాలండి. సో, ఇప్పుడు మనకు బిర్యానీకి ఇట్లా వెడల్పైన కడాయిస్ ఉంటే మనకు టేస్ట్ బావుంటుంది. అలాగే అన్నం అనేది విరిగిపోకుండా ఉంటుందండి. ఇలా బిర్యానీ పాత్ర పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ఆనియన్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేటివి నేనిచ్చే టిప్ ఏంటంటే ఎప్పుడు కూడా బిర్యానీలో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇక ఆనియన్స్ అయితే మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. చాలామందైతే అంటూ ఉంటారు, యూట్యూబ్‌లో మీకేదో బాగా డబ్బులొచ్చేస్తాయి. అసల ఎంత ఈజీ కదా యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం అది ఇది అని. నిజంగా యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలంటే ఆ కష్టం అనేది యూట్యూబర్‌కి మాత్రమే తెలుసండి. ఎందుకంటే ఇలా వీడియోస్ తీసుకోవాలి, దాన్ని ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో, అది చూసే వాళ్ళకి ఎవ్వరికీ కనపడదు. అందరూ కూడా ఏదో ఈజీగా వీడియో తీసి పెట్టేస్తారు. వీళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. అది ఇది అని మాట్లాడుతుంటారు. అసలు నిజంగా ఇది చేయడం ఎంత కష్టమో నిజంగా చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. సో, చూసారు కదా! మనకు ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే టైంలోనే ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది మనం ఇంకొంచెం ముందుగా కూడా వేసుకోవచ్చనమాట. ఇంకా ఇంత బ్రౌన్‌గా అవ్వనవసరం లేదు. ఇంకొంచెం ముందున్నప్పుడే అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది నేనెప్పుడూ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్‌లో. ఏ టైం అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తం అడుగనేది అంటుకోకుండా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సో, ఇది ఎవరికిస్తున్నాము ఏంటి అనేదంటే ఇదైతే మళ్ళీ ఈరోజు మసీదులోనే ఫుడ్ అనేది ఇస్తున్నామండి. ఈ ఒక్క పొద్దుల టైంలో వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా! వాళ్ళకిలా ఫుడ్ ఇవ్వడం అనేది సో, మనకైతే మంచి బ్లెస్సింగ్స్ అనమాట. ఏదో దేవుడు మనకిచ్చిన దాంట్లో మనమైతే కనీసం ఒక 10 మందికి భోజనం పెట్టినా ఆ తృప్తి అనేది వేరేగా ఉంటుంది. సో, అందుకని వాళ్ళ కోసం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చేసి మనము చపాతీలైతే ఇచ్చామనమాట. అలా వన్ టైమ్ కాకుండా ఒక 2-3 టైమ్స్ ఇద్దాము అన్నట్టుతో ఇంక అప్పటికప్పటికే అనుకోని సో, ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఇప్పుడైతే ఇందులోకి మనం కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకు బాగా వేగాలి. మెయిన్‌లీ అల్లం పేస్ట్ అనేది వేసాం కదా! అది మనకు పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకుంటే సరిపోతుందండి. సో, మసీదుకే ఫుడ్ ఎందుకిస్తున్నారు? బయట వాళ్ళకివ్వచ్చు కదా! అంటే నిజంగా మనకు అనిపిచ్చాలి, దేవుడు అనిపిచ్చాలండి. సో, అందరికి కూడా మనం మన వల్లైనంత వరకు ఫుడ్ అనేది ఇవ్వడానికే మనం ట్రై చేస్తాము. సో, ఇక్కడ చూడండి మనకింకా ఆనియన్స్ అయితే ఇంకా బాగా మాడిపోయేలాగా అయిపోతున్నాయి. సో, ఇలాంటి టైంలోనే ఇందులోకి టమోటాలనైతే వేసేసుకున్నాననమాట. ఇది కొంచెం పెద్ద స్టవ్ అండి. దీన్ని మంట కొంచెం అటు ఇటు తగ్గించినా, పెంచినా ఇట్లా తొందరగా అంటే మాడిపోతున్నాయి. సో, మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఒక పక్క మా వారు చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. చూసారు కదా ఎంత కష్టంగా ఉంటుందో. అనే వాళ్ళకే తెలియాలండి యూట్యూబ్ అనేది చాలా ఈజీ అని. సో, ఇది పడే వాళ్ళకే తెలుస్తుంది దీని కష్టం విలువైతే. ఇక టమోటాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇక టమోటాలు ఇందులో వేగడానికి మనం ఉప్పైతే వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను రాళ్ళుప్పైతే ఏస్తున్నాను. బిర్యానీలో రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ బావుంటుందండి. కావాలంటే సాల్ట్ వేసినప్పుడు ఒకసారి, రాళ్ళ ఉప్పు వేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఆ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. మనం బల్క్‌గా చేసుకుంటున్నాం ఒక 2-5 కేజీలన్నప్పుడు రాళ్ళుప్పే సజెస్ట్ చేసుకోండి. అది వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. ఇంట్లో వరకు ఒక హాఫ్ కేజీ, 1 కేజీ వరకైతే సాల్ట్ వేసుకున్నా పర్లేదు. సో, ఇంకా టమోటాలు ఇవన్నీ కూడా మనకు బాగా మెత్తగా స్మాష్ అవ్వాలండి. సేమ్ నేను చెప్పే విధానంలోనే మనకిక్కడ చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. నేనిక్కడ 2 కేజెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దగ్గర దగ్గర ఇక్కడ ఒక 1/4 కిలో నుంచి అంటే 300 గ్రామ్స్ వరకు టమోటాలనైతే ఏసుకున్నాను. అలాగే ఆనియన్స్ అయితే ఒక 200 గ్రామ్స్ అలా అంటే పెద్ద గడ్డలు ఒక 5, 6 అలా కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఇక టమోటాలు మనకు మెత్తగా స్మాష్ అవ్వాలి.
మనం ఏది చేసినా కూడా దాంట్లోకి పర్ఫెక్ట్‌గా అన్నీ కుదిరేటట్లు కొలత ప్రకారం వేసుకుంటేనే మనకు టేస్ట్ కూడా అంత బావుంటుంది. ఇక ఆలూనైతే యాడ్ చేశామనమాట. ఒట్టిగా రైస్ చేస్తే బావుండదు అనేసి ఇక ఆలూనైతే వేసాం. ఇప్పుడు మనం ఆలు వేసిన ప్లేస్‌లోనే చికెన్ అయితే వేసుకున్నామంటే మనకు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఆలూనైతే ఒక కేజీ వరకు తీసుకున్నామండి. ఉల్లగడ్డలు ఇక్కడ పైనంతా తోలు తీసేసుకొని నీట్‌గా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇక ఆలు అనేది మనం ఏం వాటర్ పోసి సెపరేట్‌గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్‌లోనే మనకు అలాగే మనం వాటర్ వేస్తాం కదా! అందులో కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడినైతే వేసేసుకున్నాననమాట. సో, ఇవన్నీ వేసేసుకున్నాక ఇవి కూడా మొత్తం ఒకసారి కలిపేలాగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలనేటివి మనం వేసుకున్నామండి. అయినా కూడా కారం సరిపోలేదు అంటే ఇలా కారము ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లేదు మీకు పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది అనుకుంటే మీరు దాన్నే యాడ్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. ఒకవేళ కారం సరిపోలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇలా మిరప్పొడి అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అది కాక మనం బిర్యానీలోకి బిర్యానీ మసాలా అంతటిని కూడా మనం దోరగా వేయించేసుకొని ఒక పౌడర్ లాగా అయితే నేను చేసి పెట్టేసుకున్నాను. ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా కొద్దిగా దాన్ని వేసామంటే ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది అంత బావుంటుందండి. బిర్యానీకి అసలు కొత్త టేస్ట్ వచ్చేస్తుంది. సో, ఇవి మనకు బాగా వేగిన తర్వాత ఇందులో అయితే వాటర్ ఏసుకోవాలి. వాటర్ అనేటివి మనం కొలత పెట్టి వేసుకోవాలండి. మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నట్లయితే దానికి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగా మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటామో దానికి డబల్‌గా అయితే వాటర్ తీసుకొని వేసేసుకోవాలండి. ఇక వాటర్ వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము ఇలా రైస్ అనేది అయితే యాడ్ చేసేసుకుంటాము. సో, మనకిక్కడ ఈ రైస్ అనేది చిమిడిపోకుండా ఉండటానికి ఇందులో అయితే మనం ఒక నిమ్మకాయనైతే పిండుకున్నామంటే చాలా బావుంటుందండి. అలాగే చూడండి ఇలా మనకు వాటర్ అనేది దగ్గర పడిపోతుంది. అంటే ఇక్కడ మనకు ఒక 70% వరకు రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయింది, వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిపోయింది అనే టైంలో మనం ఇప్పుడైతే దమ్‌లాగా పెట్టేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఒక పాత పెనముందండి, దోసల పెనము. సో, దాన్ని నేను ఇలా బిర్యానీ కింద యూజ్ చేస్తూ ఉంటాను. దాన్నైతే ఇలా మనం స్టవ్ మీద పెట్టేసి అది బాగా వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ పాత్రనైతే దాని మీద పెట్టేస్తాను. అలాగే మూత అనేది పెట్టేసి దీనిపైన ఏదైనా బరువు గాని పెట్టేసి ఒక 15 నిమిషాలు అలాగే పెట్టేసామంటే లోపలే మనకైతే ఉడికిపోతుంది. అలాగే రైస్ కూడా దమ్ అయిపోతుందండి. ఇలా పర్ఫెక్ట్‌గా కొలతలతో చేసుకున్నామంటే వాటర్ కన్సిస్టెంట్‌ని మనం తగ్గించి వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. అందులో టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇక రైస్‌లో చూసారంటే ఈ ఉల్లగడ్డలు కూడా ఇవి ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయాయి. ఇక ఫైనల్‌గా మనం దమ్ పెట్టుకునే టైంలో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసి అయితే చేసేసుకోవాలి. సో, చూసారు కదా! ఫైనల్‌గా నాకు ఒక 15 నిమిషాల తర్వాత రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం ఇలా టిఫిన్‌లోకైతే ప్యాక్ చేసేసి అలాగే దాంట్లోకి వాళ్ళకి ఎగ్స్ ఇలా ఒక 20 ఎగ్స్ వరకు తీసుకొని ఇలా ఫ్రై అయితే చేసేసానండి. ఇలా రైసు, ఈ ఎగ్ ఫ్రై రెండిటిని కూడా మసీదుకైతే పంపించేసాను. సో, ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.